నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. మీ పిల్లల్ని విదేశాల్లో చదివించాలి అనుకుంటున్నారా? విదేశాల్లో కూడా దట్టు ఎంబీబీఎస్ చదివించాలి అనుకుంటే ద బెస్ట్ యూనివర్సిటీ ఏంటి? సో ఆ యూనివర్సిటీయే జార్జియా. సో జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ జార్జియా యూనివర్సిటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే సో జార్జియా యూనివర్సిటీ అనేది టాప్ 10లో ఉంది. అలాగే ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారం వర్క్ చేస్తుంది. అలాగే మోస్ట్ మోడర్న్ యూనివర్సిటీ. అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్కి తగ్గట్టుగా అక్కడ ఫుడ్, బెడ్ అన్ని అకామిడేషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ జార్జియా ఎంబీబీఎస్ యూనివర్సిటీ అయితే అమెరికన్ హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉంది. సో ఈ స్పెషాలిటీస్ అన్నీ ఇప్పుడు ఒకసారి ఏవి రూపంలో చూద్దాం. It's the talk of the town. Where is it? How much does it cost? Why it is trending? Got so many questions though. Don't worry, I have got the answers. So let's dive in. SCU Avicenna, the hottest university in Batumi, Georgia, nestled in one of the most stunning cities with beaches, nightlife and a lifestyle that's pure magic for students. Why it is called finest university in Batumi and why it is trending. SU Avicenna is a game changer. It's the only university in Georgia with 5 exclusive hospitals for hands-on MBBS training. This is the only university which has nuclear medicine department, AI-driven liver transplant centers, 2,500 plus daily patients, 4.3 million annual lab tests, and hands-on training from day one. రైట్, ఏవి చూసాం సార్ మూర్తి గారు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో జార్జియా నేషనల్ యూనివర్సిటీ ప్రత్యేకతలు మనం చూసాం. రైట్, ఎంబీబీఎస్ అనగానే చాలామంది ఇండియాలోనే చదువుకోవచ్చు కదా, అంత దూరం ఎందుకు వెళ్ళి చదవాలనే డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎంబీబీఎస్ చదవడానికి జార్జియా వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చదవడానికి ఉన్న తేడా ఏంటి? మంచి క్వశ్చన్ బిగినింగ్లో చెప్పారు మీరు నాకు. ఇండియాలోని మన ఎంబీబీఎస్ చేయాలి అంటే టాప్ క్లాస్ కాలేజెస్ ఉన్నాయి. మన జిప్మర్ కానీ, ఎయిమ్స్ కానీ, మిగతా చాలా యూనివర్సిటీస్, చాలా మంచి కాలేజీలు ఉన్నాయి మనకి. కానీ అక్కడ సీట్ రావాలంటే నీట్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంక్స్ రావాలి. నీట్ ఎగ్జామినేషన్ అనేది మొన్న ఈ మధ్య చూసాం, క్యాన్సిల్ అయింది, మళ్ళీ 21st కండక్ట్ చేస్తున్నారు. అదే ఎగ్జామినేషన్ 22 నుంచి 23 లక్షల మంది రాస్తారు. మనకున్న సీట్లు మొత్తం అన్నీ కలిపితే 1,20,000 సీట్స్ ఉంటాయి. 21 లక్షల మందికి సీట్లు లేవు మన దేశంలో. అంచేత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి. ఇండియాలో కూడా కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని 3 కేటగిరీస్తో కాలేజీలు విభజించారు. ఈ క్యాట్ ఏ కాలేజీలు అన్నీ గవర్నమెంట్ కాలేజీలు చాలా బాగుంటాయి. క్యాట్ బి కాలేజీలు స్టిప్యులేటెడ్ ఫీజుతో
13.5 lakhs రూపీస్ ఫీజుతో క్యాట్ బి కాలేజెస్ కూడా గవర్నమెంట్ స్టిపులేటెడ్ ఫీజుతో ఉంటాయి. క్యాట్ సి కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇండియాలో కనుక వస్తే ఇండియాలో చదవగలిగిన శక్తి ఉంటే చదవచ్చు. బట్ ఇండియాలో చదవాలంటే 1 crore దాకా కూడా అవుతుంది, 1 crore పైన కూడా అవుతుంది కొన్ని కాలేజీల్లో. జార్జియన్ అంచేత మన వాళ్ళు అబ్రాడ్ వెళ్తారు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండియాలో కనుక మంచి సీట్ వస్తే నా అడ్వైస్ ప్రకారం ఇండియాలోనే చదవండి, జార్జియా కాదు ఎక్కడికి వెళ్ళకండి. బట్ అన్ఫార్చునేట్లీ అందరికీ రాదు, కానీ డ్రీమ్ అనేది అందరికీ ఉంటుంది. నేను ఒక డాక్టర్ అవ్వాలి, నా పేరు ముందు డిఆర్ అని ఉంటే నేను పెద్ద డాక్టర్ని అయితే బాగుంటుంది, పిల్లలకి కళ ఉంటుంది, తల్లిదండ్రులకి కళ ఉంటుంది. అది నెరవేర్చుకోవాలంటే అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్రాడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఈజ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. ఎస్సియు గ్రూప్, ఎస్సియు గ్రూప్కి 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ అవిసెనా, బాతుమి, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీస్కి వ్యత్యాసం ఏంటంటే, మీరు ఇండియాలో ఎంబీబీఎస్ చదివితే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్, హౌస్ సర్జన్సీ అది చేసిన తర్వాత డైరెక్ట్గా డాక్టర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఏదైనా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తే యూఎస్ఏ, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఈ 5 కంట్రీస్ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళి చేయాలనుకుంటే కనుక ఇండియా వచ్చి ఎఫ్ఎంజిఏ అని ఒక ఎగ్జామినేషన్ రాయాలి. అది పాస్ అయిన తర్వాతే ఇండియాలో ప్రాక్టీస్ చేయగలుగుతారు. అంచేత ఈ వ్యత్యాసం అయితే ఉంది రెండింటికి. ఇండియాలో చాలా ఈజీగా మీరు డాక్టర్ అయిపోతారు, సీట్ వస్తుంది. ఇండియాలో కష్టం ఏంటంటే సీట్ రావడం. ఆ సీట్ రాకపోవడం వల్లే అబ్రాడ్ వెళ్తున్నారు తప్ప ఇండియాలో సీట్ వస్తే అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు మంచి యూనివర్సిటీస్ ఎంచుకోవడంలో జార్జియాలో కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి ఎంచుకుంటున్నారు. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా. ఓకే సార్. సో అలాగంటే మీరు ఏమైనా దీనికి ఏజెంట్గా వర్క్ చేస్తున్నారా, లేకపోతే డైరెక్ట్గా యూనివర్సిటీ ద్వారానే వర్క్ చేస్తున్నారా? మీరే అక్కడ రాస్తున్నారు, దేవిమూర్తి, డైరెక్టర్ ఇండియా అడ్మిషన్స్, ఎస్యు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. అంటే చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా సార్. ఇక్కడ ఏజెంట్స్ చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంచి ఏజెంట్స్ ఉంటారు, కొంతమంది ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళు ఉంటారు, అందరూ మంచివాళ్ళే. మేము ఏజెంట్స్ కాదు, మాకు ఇండియా మొత్తం మీద ఆఫీసెస్ ఉన్నాయి. మేము ఆత్మీయ గ్రూప్ అని ఉంది, అది జార్జియాతో కంప్లీట్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి, ఎస్యూకి వీఆర్ పార్ట్నర్స్. ఒక హాస్టల్స్ అన్నీ కూడా ఆత్మీయ గ్రూప్ పేరు మీదే ఉంటాయి అక్కడ. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ. మీరు ఎవరైనా సరే గూగుల్ సెర్చ్ చేసుకుని సీనియర్ మేనేజ్మెంట్ టీమ్ అట్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అని గూగుల్ సెర్చ్ చేస్తే నా పేరు అక్కడ వస్తుంది, వివేకానందమూర్తి జొన్నలగడ్డ, డైరెక్టర్ ఇండియన్ అడ్మిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఎంటైర్ థింగ్. నాతో పాటు చాలా మంది వర్క్ చేస్తున్నాను, నేను ఒక్కడిని అన్ని చేయలేను కదా. ఫర్ ఎగ్జాంపుల్ శిల్పా ఈజ్ హియర్, షీ ఈస్ కోఆర్డినేటర్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ ద ఎంటైర్ తెలంగాణ. సో షీ ఈజ్ దేర్. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నారు వరంగల్లో, కృష్ణమోహన్ సార్ ఉన్నారు, చాలామంది మా దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా సీనియర్ డైరెక్టర్స్, సీనియర్ పీపుల్ మాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళు. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్, వీఆర్ దేర్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్. మా ఆఫీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉంది, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, భీమవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్లో 3 సెంటర్స్లో ఉంది, కూకట్పల్లి, మాధాపూర్ అండ్ నల్లగండ్ల. ఈ అన్నిట్లో కూడా మేము అడ్మిషన్స్ ఆఫీస్ ఎందుకు ఫెసిలిటేట్ చేసామంటే చాలామంది డైరెక్ట్ వెళ్తారు. సో వీఆర్ డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫీసెస్, నాట్ ఏజెంట్స్. ఓకే. సో అలాగే మీరు శిల్పా గారు అడ్మిషన్స్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్ అన్న, విదేశాల్లో చదవన్న కూడా పేరెంట్స్ చాలా డౌట్స్ అడుగుతుంటారు. కామన్గా వాళ్ళు అడిగే డౌట్స్ ఏంటి మిమ్మల్ని? ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా యూనివర్సిటీ వాళ్ళు అని. 100% అండి. యాజ్ పర్ ఎన్ఎంసీ మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. సో అక్కడ జరిగేది 6 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఎన్ఎంసీ ప్రకారం 18 subjects ఫినిష్ చేయాలి. సో ఆ 18 subjects కూడా మనకి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు 6 yearsలో కవర్ చేస్తున్నారు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంటర్న్షిప్ ఏ యూనివర్సిటీలో అయితే చదివారో ఆ యూనివర్సిటీ ఆ కంట్రీలోనే చేసి రావాలి ఇండియాకి వెనక్కి వచ్చేటప్పుడు. సో ఇది కూడా మన పిల్లలు అక్కడే చేసి రావడం ఉంది. సో దీనివల్ల మన ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కానీ అన్ని జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే. అంటే అక్కడ ఇవి ఏదైతే ఎన్ఎంసీ రికగ్నైజేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివిన తర్వాత ఆ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చా? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎస్, చేసుకోవచ్చు అండి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. మనకి జార్జియన్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఏంటి అంటే వాళ్ళు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ని Day 1 లైక్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నుంచే మనకి ట్రైన్ చేస్తారు ఇండియన్ స్టూడెంట్స్కి. ఎవరైతే ఇండియాకి తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ Day 1 నుంచే దీనికి సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, పేపర్ ప్యాటర్న్. సో మనకి ఎఫ్ఎంజీ క్లియర్ చేసే వాళ్ళు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు ఎక్కువ మంది అనమాట. ఓకే. అంటే
చాలా వరకు స్టూడెంట్స్ అక్కడ చదువుకుని ఇక్కడ ప్రాక్టీస్ చేసే కంటే అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు, లేకపోతే ఇక్కడికి వస్తున్నారంటారు? ఇక్కడికి వస్తున్నారు. సో ఫర్ పీజీ కానీ లేదంటే హోమ్ కంట్రీ కాబట్టి చాలా మంది వస్తున్నారు. అండ్ దే ఆర్ క్లియరింగ్ ఇక్కడ పీజీ సీట్స్ కూడా సెక్యూర్ చేస్తున్నారు. అండ్ మా స్పెషలైజేషన్స్ అన్ని ఇండియాలో చేస్తున్నారు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుందా? తప్పకుండా. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఎ పాయింట్ దేర్. ఓకే, జార్జియాలో ఉండాలి అంటే జార్జియన్ భాష నేర్చుకోవాలి. మాకు 2-3 స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి జార్జియన్ భాష నేర్చుకొని అక్కడే మాస్టర్స్ చేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సెటిల్ అవ్వచ్చు, కానీ అక్కడ లాంగ్వేజ్ రావాలి. ఆ లాంగ్వేజ్ రాకుండా అక్కడ సెటిల్ అవ్వలేరు. సో ఒక స్టూడెంట్ కష్టపడి ఆ భాష కూడా నేర్చుకుని అక్కడే మాస్టర్స్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలంటే అవ్వచ్చు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలన్నా సరే అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు కాబట్టి ఆ భాష నేర్చుకునే చేయగలుగుతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు శిల్పా చెప్పారు FMG కోచింగ్ ఇస్తున్నాం అని చెప్పి. దాంతోపాటే ఫస్ట్ ఇయర్ నుంచే మేము వాళ్ళకి ఒక యాప్ ఇస్తాం. ఆ యాప్లో మొత్తం అన్నీ కూడా కోచింగ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. వీ కోచ్ దెమ్ ఫర్ FMGE, వీ కోచ్ దెమ్ ఫర్ USMLE, వీ కోచ్ దెమ్ ఫర్ UKMLA. చాలామంది కళ ఏంటంటే అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేయాలి MBBS అయిపోయిన తర్వాత. వాళ్ళకి USMLE స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 క్లియర్ చేయాలి. ఈ ట్రైనింగ్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము స్టూడెంట్తో మాట్లాడతాం, నీకు USMLEనా లేకపోతే ఇండియా వెళ్ళి FMGE రాస్తావా లేకపోతే వేరే ఏమైనా చేస్తావా. దాని ప్రకారం వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి అక్కడ ట్రైనింగ్ మొదలవుతుంది. అది పెద్ద అడ్వాంటేజ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో కానీ యూనివర్సిటీ అవిసేనా బాతుమీలో కానీ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అనేది టిబిలిసి అని క్యాపిటల్ సిటీలో ఉంటే, రెండవది బాతుమీ అని ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు, మన ఢిల్లీ బాంబే లాగా. టిబిలిసి బాతుమీలో ఉంది. 2 కూడా ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీ క్యాంపసెస్. రెండిట్లో ఈక్వల్గా అన్నీ జరుగుతుంటాయి. ఈ కోచింగ్ అంతా అమెరికా వెళ్ళడానికి కూడా ఉపయోగపడే కోచింగ్ ఇస్తాం. ఓకే, అక్కడ అమెరికన్ హాస్పిటల్స్తో కూడా మీరు టైప్ అయ్యారని కూడా అవును, చెప్పారు. అక్కడ అమెరికన్ హాస్పిటల్ ఉంది. మేము టైప్ అవడం కాదు, మేము ఒక్కళ్ళమే టైప్ అయ్యాం, వాళ్ళు ఇంకెవరితో లేదు. 100% అండర్స్టాండింగ్ విత్ దట్. అమెరికన్ హాస్పిటల్లో ఉన్న బెడ్స్ అన్నీ కూడా, అమెరికన్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ యూస్ చేసుకోవడానికి 100% మాకు వాళ్ళతో అసోసియేషన్ ఉంది. బాతుమీలో అయితే there are 5 మెడికల్ హాస్పిటల్స్. వి ఓన్ అవిసేనా ఓన్ చేస్తుంది ఆ హాస్పిటల్స్. దేర్ ఫోర్ బాతుమీలో అస్సలు ప్రాబ్లం లేదు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ యూనివర్సిటీ ఫర్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఓకే, శిల్ప గారు, ఇప్పుడు జార్జియాకి వెళ్ళాలంటే వీసా ప్రాసెస్ అలాగా, ఎందుకంటే ఈ మధ్యన కొంచెం లేట్ అయింది అనే ఒక వార్త వింటున్నాం, అది ఎంతవరకు కరెక్ట్? యా, దాంట్లో నిజం ఉందండి. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఓన్లీ 1 month అండి, 30 days పట్టేది. కానీ లాస్ట్ ఇయర్ మాకు 45 days to 60 days పట్టింది. దానికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట. లైక్ మనకి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము యూనివర్సిటీ తరపున డాక్యుమెంట్స్ అని అఫాస్టల్కి వెళ్ళాలి ఢిల్లీకి. సో అవి తిరిగి రావాలి. అవి తిరిగి వచ్చే లోపల మనకి జార్జియన్ కంట్రీ వాళ్ళే ఇస్తారు వీసా కావాల్సిన 5 letters కావాలి. దాంట్లో ఒకటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఈక్యూఈ లెటర్, మినిస్ట్రీ డికార్ లెటర్, రెక్టార్ లెటర్, హాస్టల్ అకామిడేషన్. ఈ 5 letters వచ్చిన తర్వాత ఎఫాస్టల్ నుంచి డాక్యుమెంట్స్ మనకు తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మనం వీసా అప్లికేషన్ ఫిల్ చేసి VFS అపాయింట్మెంట్కి వెళ్తాం. సో ఈ ప్రక్రియకు మొత్తం మినిమం 30 days పడుతుంది. సో ఒక్కసారి వీసా అప్లికేషన్కి వెళ్ళి VFS ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మినిమం ఇంకొక 45 days పడుతుంది అనమాట. సో ఈ 2 జరిగిన తర్వాత దే కెన్ ఫ్లై. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అంటే డిలే అవుతుంది అని దాని గురించి అంటే దీనివల్లేనే అంటారా? యా, బికాస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనమాట. ఇనీషియల్గా మనకి 3000-4000 వెళ్తుంటే ఈ ఇయర్ లాస్ట్ 2 years నుంచి అరౌండ్ 6000 to 8000 స్టూడెంట్స్ వెళ్తున్నారు ఈ యూనివర్సిటీకి ఇన్ పర్టిక్యులర్. ఓకే, బట్ Georgian National University, Georgian government has recently passed an order that if you want an express visa, you can pay extra money and get that. అంటే 10 రోజుల్లో వీసా కూడా వస్తుంది ఇప్పుడు. అంటే కావాలనుకుంటే ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి అమెరికాలోని వీసా అపాయింట్మెంట్లు దొరకట్లా. ట్రంప్ గారు వాళ్ళ దేశం నుంచి ఒక రూల్ ఇచ్చారు, $750 కట్టండి వీసా అపాయింట్మెంట్ తొందరగా తీసుకోండి. అట్లాగే ఇక్కడ కూడా $250 to $500 కడితే మీకు 10 daysలో వీసా వస్తుంది. ఇక్కడ కూడా ఆ ఎక్స్ప్రెస్ వీసా సిస్టమ్ స్టార్ట్ చేశారు. అందరి దేశాల వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి చూస్తున్నారు కదా, అందులో వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు. బట్ గవర్నమెంట్ రూల్ అది. లేకపోతే ఆవిడ చెప్పినట్టు 30 to 45 days పడుతుంది వీసా రావడానికి. సో 30-40 days టెన్షన్ పడకుండా ఉండాలి అనుకుంటే ఎక్స్ట్రా ఫీజు కట్టి మనం వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఈ 2 months అయితే. నెంబర్ 2, మరొకటి ఏంటవుతుంది, ఎందుకు లాస్ట్ ఇయర్ వీసా బాగా లేట్ అయిందంటే మన రిజల్ట్స్ వచ్చి మనకి నీట్ రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది. క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి ఇవన్నీ అయ్యేసరికి నవంబర్ అయిపోతుంది మన దేశంలో. ఆ నవంబర్లో ఎప్పుడైతే వాళ్ళకి సీట్ రాలేదో అప్పుడు అప్లై చేస్తున్నారు. అక్కడ కూడా కాలేజీలు అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ అవుతాయి. వీళ్ళు నవంబర్లో అప్లై చేస్తే ఆవిడ చెప్పిన ప్రాసెస్ ప్రకారం మొత్తం అంతా 2 to 3 months పడుతుంది. వాళ్ళు ఫిబ్రవరి దాకా రావట్లేదు. అంచేత వాళ్ళు ఏం చేయాలంటే స్టూడెంట్స్ నీట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నీట్ కీ ఇస్తారు. ఆ కీ ప్రకారం వాళ్ళకి తెలిసిపోతుంది
క్యాట్ ఏలో కావాలంటే 500+ మార్క్స్ అప్రాక్సిమేట్లీ, అవును. 500+ మార్క్స్ కావాలి. క్యాట్ బి కావాలన్నా ఏం కావాలన్నా క్యాట్ సి కావాలన్నా మేము ప్రైవేట్ కాలేజీలు ఇక్కడ ఏదో కంట్రీకి వెళ్దామని డిసైడ్ చేసుకుంటే నీట్ రిజల్ట్ వెయిట్ చేయకుండా దే షుడ్ ప్రొసీడ్, దే షుడ్ స్టార్ట్ దేర్ ప్రాసెస్. అప్పుడు అక్టోబర్ నవంబర్ కల్లా జూన్ జూలైలో వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి సాధ్యమైనంత వరకు. స్టార్ట్ చేసిన వాళ్ళకి వెళ్తారు. మేము కూడా అది ప్రోత్సహించడానికి ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ అని ముందు అప్లై చేసిన వాళ్ళకి స్కాలర్షిప్స్, మా యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ మేము ఇస్తాం. ఇది యూనివర్సిటీ తరఫున కాబట్టి చాలా మంది స్టూడెంట్స్కి విరివిగా లాస్ట్ ఇయర్ 10,000 స్కాలర్షిప్ దాకా ఇచ్చాం. $10,000 అంటే 10 lakhs రూపీస్ అనమాట. సో 10,000 మొత్తం కాస్టే 45 lakhs కన్నా ఎక్కువ అవ్వదు లివింగ్ ఎడ్యుకేషన్ కలిపి. అందులో 10 లక్షల దాకా స్కాలర్షిప్ లాస్ట్ ఇయర్ ఇచ్చాం. అందరికీ కాదు, కొందరికి 2 lakhs, కొందరికి 1 lakh స్కాలర్షిప్స్ చాలామందికి ఇచ్చాం. అట్లాగే స్కాలర్షిప్స్ కావాలంటే ఎర్లీగా అప్లై చేయాలి. మా దగ్గర స్కాలర్షిప్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఎర్లీగా అప్లై చేసిన వాళ్ళకి అవి ఇవ్వడం జరుగుతుంది. సో జూన్ జూలైలో అప్లై చేసిన వాళ్ళకి సాధారణంగా స్కాలర్షిప్స్ బాగా వస్తాయి. చాలామంది తర్వాత అక్టోబర్లో వచ్చి మా పక్కింటి అమ్మాయికి మీరు స్కాలర్షిప్ ఇచ్చారు మాకు ఇవ్వకపోతే ఎట్లా అంటే అవ్వదు. సో టైమ్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. సో ఇవి నార్మల్గా జనవరి ఇంటేక్, సెప్టెంబర్ ఇంటేక్ అంటూ ఉంటారు. అలాగే 2 times వెళ్ళొచ్చు అంటారా? అట్లా 2 times అక్టోబర్లోకి ఇంటేక్ ఉంటుంది, మళ్ళీ ఏప్రిల్లోకి ఇంటేక్ ఉంటుంది. సో దే కెన్ గో 2 times ఆల్సో. ఓకే. సో అలాగే జార్జియా నేషనల్ యూనివర్సిటీ స్పెషాలిటీస్ ఏంటి, అలాగే అసలు ఎందుకు చదవాలి విద్యార్థులకి అక్కడ వరకు వెళ్ళి? జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఒకసారి వెళ్తే ఎవరన్నా చాలా నచ్చుతుంది. బాహుబలి సినిమా చూసిన వాళ్ళు అందరికీ నచ్చుతుంది. ఎట్లాగో ఇట్లా జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఈజ్ అ మ్యాసివ్ యూనివర్సిటీ, very big huge university. Technology wise it is the most advanced university. WHO చైర్మన్ వచ్చి చూసి టెక్నాలజీ మీ యూనివర్సిటీలో ఉన్నట్టు చాలా తక్కువ యూనివర్సిటీలో ఉంది అని కమెంట్ చేశారు. టెక్నాలజీ చాలా విరివిగా యూజ్ చేస్తారు అక్కడ. MBA, MS, BBA, BS ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఎన్విడియా సంస్థ, మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, కోవెంట్రీ యూనివర్సిటీ, 3-4 యూనివర్సిటీస్తో కూడా వాళ్ళకి అనుబంధం ఉంది. దానివల్ల ఎక్విప్మెంట్ అనేది కంప్యూటర్ ల్యాబ్ అవనండి ఏదన్నా. సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఏంటంటే మనకి పరీక్షలు అంటే ఫిబ్రవరి 16వ తారీఖు పరీక్ష మధ్యాహ్నం 2 గంటల కంటే మనం 2 గంటల 5 నిమిషాలకి వెళ్ళినా ఇబ్బంది అవుతుంది మనకి. ఇక్కడ అట్లా కాదు. మీకు ఎగ్జామినేషన్స్ ఎట్లా ఉంటాయంటే మీ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్లో ఉన్నాయంటే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. మీరు 16వ తారీఖు నాకు రాత్రి 9 గంటలకు వచ్చి రాస్తానని డిసైడ్ చేసుకుని అది ఫిక్స్ చేసుకుంటే మీకు ఆ టైంలో వెళ్ళి ల్యాబ్లో కూర్చొని రాసుకొచ్చేయచ్చు. ప్రాక్టెడ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అంతా కూడా చెక్ అని ఇదిగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల స్టూడెంట్కి టెన్షన్ ఉండదు, ఫలానా టైంకి వెళ్ళాలి, ఫలానా రాయాలని. ఈ ఎగ్జామ్స్ ఫ్లెక్సిబిలిటీ, క్లాస్ రూమ్ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్. నెంబర్ 1. నెక్స్ట్ MIT, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెంబర్ 1 యూనివర్సిటీ QS ర్యాంక్ ప్రకారం ప్రపంచం మొత్తం మీద. MITతో అసోసియేషన్ ఉంది, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి అగ్రిమెంట్ ఉంది. అక్కడ MBA చేసిన, MS చేసిన, BBA, BS చేసిన MIT నుంచి డిగ్రీ వస్తుంది. MIT వాళ్ళ డిగ్రీ, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ MIT కలిసి సంయుక్తంగా డిగ్రీ ఇస్తాయి ఆ ప్రోగ్రామ్స్కి. వేరేజ్ మెడికల్కి సంబంధించినంత వరకు మెడికల్ AI అని మొదలెట్టింది. ఇప్పుడు టెక్నాలజీ అన్నిట్లోనే చొచ్చుకుపోయింది. మెడికల్లో కూడా టెక్నాలజీ చాలా ఇంపార్టెన్స్. ఒక రోబోటిక్స్ అవనండి, ఒక న్యూక్లియర్ మెడిసిన్ అవనండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో one course called Medical AI MIT వాళ్ళు డిజైన్ చేసింది. MIT అసోసియేషన్తో మేము ఇక్కడ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం. దేర్ ఇస్ నో అదర్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఆఫరింగ్ విత్ MIT's కోఆపరేషన్ హియర్. సో ఇవన్నీ ప్రత్యేకతలే. ఇవి కాకుండా స్టూడెంట్స్కి దేర్ ఇస్ ఎ హ్యూజ్ లైబ్రరీ ఇన్ బోత్ యూనివర్సిటీస్. అవిసేనా కానీ ఇక్కడ కానీ హ్యూజ్ లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ ఉంటాయి. వాళ్ళకి మేము ఇచ్చే యాప్లో అన్ని క్లాసెస్ ఉంటాయి. వాళ్ళు చదివినవి, వాళ్ళు చదవబోయేవి అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. దెర్ ఇస్ అన్ యాప్ ఇన్ ద మొబైల్ ఫోన్ విత్ స్టూడెంట్స్. Any complaint they make about the college, about the hostel, about the food, within 24 hours it will be attended. There are people who are taking care of it. ఈ అన్ని కారణాల వలన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఈజ్ అన్ ఎక్సలెంట్ యూనివర్సిటీ. ఎందుకు వెళ్ళాలి అంటే చాయిస్ చాలా ఉంది. మా యూనివర్సిటీ చాలా బెస్ట్ అని చెప్తాం, ఇంకోటి చెప్పొచ్చు. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వీఆర్ ప్రాబ్లీ అబౌట్ ద బెస్ట్ ఇన్ జార్జియా. ఓకే. అంటే సార్ రోబోటిక్ సర్జరీ విన్నాం, ఈ న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏంటి సార్? న్యూక్లియర్ మెడిసిన్ అదొక పెద్ద సెషన్ అయిపోతుంది మనం మొదలు పెట్టామంటే. దీస్ ఆర్ ఆల్ మోడర్న్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ. రోబోటిక్ సర్జరీ అనేది మనం వింటాం, అది ఏంటి అంటే ఒక డాక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు తెలుసు న్యూక్లియర్ మెడిసిన్ గురించి చదివాను, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ అబౌట్ దోస్ డీటెయిల్స్. బట్ స్టూడెంట్స్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ తెలుసు. ఓకే. సో అలాగే జార్జియా కంట్రీ సేఫే అంటారా శిల్ప గారు? అక్కడ ఎంత సేఫ్గా మనం ఉండొచ్చు?
పిల్లల్ని అంత దూరం పంపించాలంటే Yes. పేరెంట్స్ ఆలోచిస్తారు కదా. జార్జియా కంట్రీ అనేది మీరు వరల్డ్ లోనే టాప్ 5th సేఫెస్ట్ కంట్రీ అండి. సో మా నుంచి చూస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఆడపిల్లలు వెళ్తున్నారు. దేర్ పేరెంట్స్ ఆర్ ద స్టూడెంట్స్ దే హ్యావ్ జీరో కంప్లైంట్స్ అబౌట్ ద సేఫ్టీ అండి. ఎందుకంటే మనకి నైట్ 10 o'clock కూడా ఒక్కొక్కసారి క్యాంపస్ లో సెషన్స్ జరుగుతున్నాయి. ఆడపిల్లలు స్వతంత్రంగా బై మెట్రో ఆర్ బస్ బే ఈ రెండింటి నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి ఈవెన్ అట్ నైట్ 12 o'clock వాళ్ళ హాస్టల్ కి సేఫ్ గా రిటర్న్ అవుతున్నారు. సో ఎటువంటి ఇష్యూస్ సేఫ్టీ వైజ్ మాత్రం ఏమీ లేవు, 100% సేఫ్. ఓకే, మీరు అన్నారు స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఉంటారని. సో మీకు సంబంధించి ఓన్ గా ఏమైనా అక్కడ హాస్టల్స్ ఎస్ అండి, జార్జియాలో మనకి హాస్టల్స్ అండ్ మెస్ రెండు కూడా ఆత్మీయ ఇంటర్నేషనల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో కంప్లీట్ ఇండియన్ ఫుడ్ వార్డెన్స్ తో సహా మనము ఇక్కడి నుంచే పంపిస్తున్నాం అనమాట. సో మెస్ ఫుడ్ లో కూడా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది 3 times a day. సో పిల్లలకి సేఫ్టీతో పాటు హెల్త్ హైజీన్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాం స్టాండర్డ్స్ ప్రకారం. ఓకే, సో అలాగే అక్కడికి వెళ్ళాక ఎవరైనా తిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయంటారా అసలు? ఎలా అంటే నచ్చలేదు? క్లైమేట్ పడకపోవడం కానీ, సో క్లైమేట్ అండి జీరో పొల్యూషన్ ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే. సో పిల్లలు వెళ్ళిన వాళ్ళు క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఎన్వైరన్మెంట్ సేఫ్టీ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద 100% ఫోకస్ పెట్టడానికి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అది. సో తిరిగి వచ్చిన వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు దాకా లేరు. ఓకే, అంత దూరం వెళ్ళాక అలా రావడం కూడా చాలా రేర్ జరుగుతూ ఉంటుంది కదా. మరొక పాయింట్ ఏంటంటే దానికే జార్జియా ఈజ్ ఎ వెరీ బిగ్ టూరిస్ట్ కంట్రీ. చాలా మంది టూరిస్టులు వెళ్తుంటారు. మన వాళ్ళు వెళ్ళి సినిమా పాటలు అక్కడే చేస్తారు. మీరు చాలా కొండల్లోని మంచుల్లోని మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి అక్కడ చలిలో చేస్తుంటారు. జార్జియా ఈజ్ ఎ లవ్లీ కంట్రీ అండి, బ్యూటిఫుల్ కంట్రీ. కంట్రీ సైడ్ కానీ హిల్స్ కానీ జలపాతాలు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. యాజ్ షీ సెడ్, ఎయిర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఎయిర్. సో లవ్లీ కంట్రీ, బ్యూటిఫుల్ కంట్రీ, అబ్సల్యూట్లీ నో కంప్లైంట్స్. వెళ్ళిన వాళ్ళు రావడానికే కష్టపడతారు. ఇంకా ఉంటే బాగుంది అనుకుంటాను. ఓకే, సో అలాగే మీరు ఇందాక నుంచి జార్జియా నేషనల్ యూనివర్సిటీ అలాగే బాతుమి గురించి చెప్తూ ఉన్నారు. సో స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే మంచిది అంటారు? నాకు 2 కళ్ళు ఉన్నాయి, 2 మంచి, రెండింటితోనే చూస్తాను నేను. నా జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఈజ్ హ్యూజ్ అండ్ లార్జ్. ఓల్డ్ యూనివర్సిటీ, కొద్దిగా చాలా సంవత్సరాల నుంచి ఉంది. యూనివర్సిటీ అవిసేనా అనేది వాళ్ళకి 100 years నుంచి హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు అక్కడ. హాస్పిటల్స్, మెడికల్, అది కంప్లీట్ మెడికల్ అవిసేనా, యూనివర్సిటీ ఆఫ్ అవిసేనా. అందరూ కూడా డాక్టర్స్ చేత రన్ చేయబడుతున్న యూనివర్సిటీ. ఇప్పుడు ఎస్ఈయు గ్రూప్, దాన్ని ఎస్ఈయు గ్రూప్లోనే 2 ఉన్నాయి. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అవిసేనా 2 ఎస్ఈయు గ్రూప్లోనే. 2 ఎక్సలెంట్గా ఉంటాయి. నాకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ చాలా అద్భుతమైన బిల్డింగు, ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ ఉంటుంది. అవిసేనాకి బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్కి వస్తుంది, చాలా పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. ఇప్పుడు ఉన్నది కూడా చాలా బాగుంటుంది. బట్ స్టూడెంట్స్కి అవిసేనా ఎక్కువ నచ్చుతోంది ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళ హాస్టల్స్ రైట్ ఆన్ ద బీచ్. వాళ్ళ రూమ్లోంచి సముద్రం కనబడుతుంది, హాస్టల్ రూమ్స్లోంచి. తెగ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, చదువుతున్నారు కూడా, బట్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి అవిసేనా అనేది చాలా నచ్చుతోంది. కంపారిటివ్లీ అవిసేనా ఈజ్ స్లైట్లీ చీపర్. మన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఇట్ మైట్ కాస్ట్ యూ 25 lakhs to 30 lakhs వితౌట్ ఫుడ్ అండ్ ఆల్, 25 to 30. వేరాజ్ ఇన్ అవిసేనా ఇట్ విల్ కాస్ట్ 20 to 25. ఒక 5 lakhs 2 యూనివర్సిటీలోని డిఫరెన్స్ ఉంటుంది. అంచేత కూడా అవిసేనాని ప్రిఫర్ చేయొచ్చు. వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎస్ఈయు డిగ్రీ వస్తుంది, ఎస్ఈయు గ్రూప్ డిగ్రీ వస్తుంది. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా వాళ్ళకి ఇంటర్మీడియట్లో మార్కులు అవి బాగుండి తొందరగా మా దగ్గరికి వస్తే వీ కెన్ గివ్ స్కాలర్షిప్. దే కెన్ సెలెక్ట్ ఎనీ యూనివర్సిటీ. నేనే కనుక ఎవరైనా పంపించాలంటే కన్ఫ్యూజ్ అవుతాను, 2 బాగున్నాయి ఎక్కడికి పంపించాలని. నాకు రసగుల్లా, గులాబ్ జామ్ ఇచ్చారనుకోండి 2 తినేస్తాను నేను. ఇప్పుడు రెండిట్లో చదవలేరు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎనీ వన్ ఈజ్ గుడ్, ఎక్సలెంట్ యూనివర్సిటీస్ బోత్. సో 2 దేనికదే ప్రత్యేకమని అంటారు? 2 దేనికదే ఉంటాయి. మీరు దేని సజెస్ట్ చేస్తారు? నేను అట్లా సజెస్ట్ చేయలేను, ఎందుకంటే 2 చాలా బాగుంటాయి. చెప్పాను కదా, ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక 5-6 వేల మందితో పాటు కూర్చొని చదువుకోవాలనుకున్న వాళ్ళకి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ బెటర్. ఒక 500 మంది నుంచి 1000 మంది దాకా ఉన్న యూనివర్సిటీలో ప్రశాంతంగా నేను చదువుకోవాలనుకున్న వాళ్ళకి అవిసేనా ఇస్ బెటర్. ఎక్కువ మెడికల్ ఎక్స్పీరియన్స్, హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అవిసేనా ఇస్ బెటర్. జార్జియా నేషనల్ యూనివర్సిటీలో కూడా ఉంటుంది. అవిసేనా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యూనివర్సిటీ. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఒక 2 ఏళ్ల క్రితం మీరు అడుగుంటే ఖచ్చితంగా జార్జియా నేషనల్ యూనివర్సిటీ అని చెప్పుండేవాడిని. బట్ టుడే థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అవిసేనా, బాతుమి హ్యావ్ డెవలప్డ్ బిగ్ టైమ్. సో ఆ 2 చూస్ చేసుకునే వాళ్ళు లక్కీ అంటారు, అంతే కదా? ఏది చూస్ చేసినా లక్కీ రెండిట్లో. సో అలాగే ఎస్ఈయు అంటే
ఎస్యూ అంటే అది జార్జియన్లో ఉండి సియు అంటారు వాళ్ళు, వాళ్ళ భాషలో పదమే తప్ప దానికి అబ్రివేషన్ ఏం లేదు. సియు యూనివర్సిటీస్ ఆఫ్ జార్జ్, అదొక పెద్ద గ్రూప్. ఆ గ్రూప్లో ఆత్మీయ ఇస్ ఎ పార్ట్నర్. ఆత్మీయ గ్రూప్ మాది, ఇంటర్నేషనల్ ఆత్మీయ ఇంటర్నేషనల్ అనేది. సో ఐ వర్క్ డైరెక్ట్లీ విత్ ది యూనివర్సిటీ. ఆత్మీయ ఇంటర్నేషనల్ బాంబేలో హెడ్ ఆఫీస్ ఉంది, డాక్టర్ చిరాగ్ వఘేలా అని ఉంటారు. హీ ఈస్ ద మెయిన్ మ్యాన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద అఫైర్స్ అండ్ ఆల్. నేను ఆయనతో పాటు జార్జియా వెళ్తుంటాను. నేను ఐ గో దేర్ క్వైట్ ఆఫెన్ యాక్చువల్లీ. శిల్పా గారు కూడా వెళ్ళి చూసి వచ్చారు, అక్కడ ఉండి వచ్చారు ఆవిడ కూడా మెడికల్ కాలేజ్కి వెళ్ళి. ఓకే మ్యామ్, అలాగే ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ అయితే కనుక స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంట అక్కడ? హాస్టల్స్లో కానీ లేకపోతే కాలేజ్లో కానీ వీళ్ళకి ఎప్పుడు మెడికల్ సపోర్ట్ అనేది ఉంటుంది, ఐదర్ త్రూ వార్డెన్స్, ఇంకా కాలేజ్లో అయితే డాక్టర్స్. వాళ్ళు చదివేది ఎంబీబీఎస్ కాబట్టి డాక్టర్స్ అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఏ సెకండ్ హోమ్. సో కేరింగ్ కానీ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా 24/7 హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది త్రూ ఆత్మీయ గ్రూప్. ఓకే, మీకు ఈ ప్రశ్న నేను ఒక్కసారి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి అదృష్టవంతుడు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కింద పడ్డాట. సో అట్లాగా వీళ్ళు చదువుతుంది మెడికల్ కాలేజీలో. సో హాస్పిటల్స్ అన్నిటితోనే మనకి అసోసియేషన్ ఉంది. ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. బట్ వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉందని చెప్పాను కదా, ఎనీ బటన్ ప్రెస్ అండ్ దెన్ మెసేజ్ సెంట్, ఇమీడియట్ యాక్షన్ వస్తుంది, ఇమీడియట్లీ ఉంటారు. మన ఇండియన్సే చాలా మంది అక్కడ ఉన్నారు, హూ ఆర్ ఇన్ఛార్జెస్ ఫర్ హాస్టల్స్, ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫర్ అడ్మిషన్ అఫైర్స్, ఎనీ ఇష్యూ దట్ ఈస్ టేకింగ్ కేర్, ఫైనాన్షియల్ పీపుల్, ఎవ్రీబడి, లాట్ ఆఫ్ ఇండియన్ పీపుల్. అన్ని ఉన్నా కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు కాబట్టి అందుకని వాళ్ళకి ఒక యాప్ ఇచ్చాము మేము. యాప్ ఇచ్చి వాళ్ళకి ఓరియంటేషన్ వీక్ అని ఉంటుంది. ఆ ఓరియంటేషన్ వీక్ లో వాళ్ళకి చెప్తాం సేఫ్టీ అంటే ఏంటి, మీరు ఎట్లా చేయాలి, ఎమర్జెన్సీస్ లో ఏం చేయాలి, ఎట్లా చూసుకోవాలి అని చెప్పేసి. వీ ఆల్సో టెల్ దెమ్ how to take care of themselves, you know. There are playgrounds, they can play any game that they want. ఇప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ క్రికెట్ కూడా మొదలెట్టారు, ఇదివరకు ఉండేది కాదు. దెన్ అక్కడ ప్రతి పండుగని సెలబ్రేట్ చేస్తారు. మన హోలీ అయితే చాలా ఎక్కువగా చేస్తున్నారు, రంగులు రాసుకోవడం ఇష్టం కాబట్టి పిల్లలకి. దీపావళి, హోలీ, దసరా, గణేష్ చతుర్థి అన్నీ సెలబ్రేట్ చేస్తారు. ఇవన్నీ ఒక సెలబ్రేషన్ అయితే అక్కడ మీకు డిగ్రీ ఇచ్చినప్పుడు కాన్వకేషన్ అవుతుంది. దట్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్. దేర్ ఆర్ thousands of people who sit in the hall. మీరు ఇందాక ఏవీలో హాల్ చూసారు, పెద్దది బల్బులతో లైట్స్తో ఉన్నది. అక్కడ కూర్చొని సెలబ్రేట్ చేస్తారు. దట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ ఫర్ ద పీపుల్. ఒక డాక్టర్గా తిరిగి వచ్చి ఎఫ్ఎంజీఈ పరీక్ష రాసి క్లియర్ చేయాలనుకుంటే జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం మన ఎన్ఎంసీ పబ్లిష్ చేసిన రిజల్ట్స్ ప్రకారం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లియర్డ్ ఎఫ్ఎంజీఈ ఫ్రమ్ జార్జియా నేషనల్ యూనివర్సిటీ. జార్జియా కంట్రీ మొత్తం మీద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఫైనల్గా అడ్మిషన్స్ ఏ విధంగా అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి దాని గురించి? మాకు ఆల్రెడీ మొన్న ఫస్ట్ అటెంప్ట్ అయిన తర్వాత చాలా ఎంక్వైరీస్ వచ్చాయి అనమాట. సో అది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి రెండోసారి జరగడం వల్ల దే ఆర్ ఆల్ ఆన్ హోల్డ్. నీట్ క్వాలిఫై అయితే చాలు మనకి. సో దాంతో పాటు ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ ఉంటే స్కాలర్షిప్ కి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. సో హూ ఎవర్ కమ్స్ ఎట్ ద అర్లియెస్ట్ మేము ప్రాసెస్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి. ప్రాసెసింగ్లో వాళ్ళకి పాస్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చూస్తున్న వాళ్ళు మీకు పాస్పోర్ట్ లేకపోతే ఇమీడియట్లీ పాస్పోర్ట్ అప్లికేషన్ చేసుకోండి. పాస్పోర్ట్ లేకపోతే మేము ఆధార్ కార్డ్ మీద ప్రాసెస్ చేస్తాం, బట్ విత్ ఇన్ 20 days 15 days మాకు పాస్పోర్ట్ లేకపోతే వీసాకి అప్లై చేయలేం. వీసాకి అప్లై చేసే ముందు మీ పాస్పోర్ట్ అప్లై చేసుకొని తెచ్చుకోండి. రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ శిల్ప గారు. సో జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే వారికి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ మ్యాథ్స్ మీరు కవర్ చేశారు, క్లియర్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా మీ పిల్లల్ని జార్జియాలో ఎంబీబీఎస్ చదివించాలనుకుంటే కింద స్క్రోల్ వచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన ఎన్ కెరియర్స్. నమస్తే.